టీడీపీ జనసేన కూటమిలో భాగంగా కాకినాడ రూరల్ టికెట్ ను జనసేనకు కేటాయించడంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి వర్గీయులు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పెద్ద సంఖ్యలో మాజీ ఎమ్మెల్యే వర్గీయులు కరప కాకినాడ రూరల్ మండలం నుండి కాకినాడ రూరల్ మండలంలోని వలసపాకల గ్రామంలో గల మాజీ ఎమ్మెల్యే నివాసంకు చేరుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకానొక దశలో ఒక కార్యకర్త తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి సిద్ధం కాగా అక్కడే ఉన్న నాయకులు కార్యకర్తలు అతనిని అడ్డుకోవడం జరిగింది. వలసపాకల ప్రధాన రహదారిపై వారు బైఠాయించి నిరసన తెలిపారు. పిల్లి సత్యబాబు తమ వర్గీయులను సముదాయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా పిల్లి సత్యబాబు మాట్లాడుతూ పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ సీటు జనసేనకు కేటాయించడంతో పార్టీ కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉందని, గత 40 సంవత్సరాలుగా తన వెనుక తనకు అండాదండగా ఉన్న నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 4 రోజులు సమయం ఇవ్వండి, మీ అందరూ ఓర్పు సహనంతో ఉండండి నాయకులు కార్యకర్తలను సముదాయించారు. పార్టీ అధినాయకత్వం పట్టించుకోకపోతే నాయకులు కార్యకర్తల నిర్ణయమే నాకు శిరోధార్యం అని అన్నారు. ఏవైతే హామీలు మనకిస్తారో బీసీలకు అన్యాయం జరగకుండా తెలుగుదేశం పార్టీ రాబో కాలంలో భూస్థాపితం అయిపోకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఆ చర్యల్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే వాళ్ళకి చెప్పి సరిచూసుకుని అందరికీ న్యాయం జరిగేలా చేయాలన్నది మా తాపత్రయం. ఎవరి మటుకు వాళ్ళు భావోద్రేగాలకు లోనై ఈ విధమైన చర్యలు తీసుకుంటే మన మీద చెడ్డ అభిప్రాయం వస్తుంది. నిన్ననే చాలామంది ప్రెస్ అడగడం జరిగింది. అనేక ప్రాంతాల్లో అనేక రకాల నిరసనలు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు దాకా మనం సహనంతో ఉండి వాళ్ళ సహనాన్ని కోల్పోయి మనం ప్రక్షలు మనమే తగలెట్టుకుని స్థితికి వచ్చామంటే వాళ్ళకి మనకి కూడా తేడా కనపడలేదు. మరి అది చేయటం తప్పు. అయినా ఈ సమయంలో కార్యకర్తలకు మేము చెప్పేవాళ్ళం కాదు, చెప్తే వినే తత్వంలో వాళ్ళు లేరు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారితో అధిష్టానంతో మాట్లాడి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు 25 సంవత్సరాలు ఏ విధమైన తెలుగుదేశం పార్టీ న్యాయం చేసుకుంటా వస్తుందో ఆ విధమైన న్యాయం చేస్తానని మాట ఇచ్చిన తర్వాత అక్కడ మీకు జనరల్ బాడీ మీటింగ్లో చెప్పి మీ అందరి మన్ననలో పొందే వరకు కూడా నేను అధిష్టానం దగ్గర నా సహచరులు మా నాయకులు అందరూ వెళ్ళి పోట్లాడుతాం.